ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఒక్కరోజు ముందే అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై అధ్యక్షుల సంతకాల పూర్తి. హార్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్న అమెరికా. ప్రపంచ వాణిజ్యానికి ఊరట. 60 రోజుల చర్చలకు ఇరు దేశాల అంగీకారం. అమెరికా ఇరాన్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక రోజు ముందుగానే ఇరు దేశాల అధ్యక్షులు శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రంపై సంతకాలు పూర్తి చేసినట్లు సమాచారం వెలువడింది. ఈ ఒప్పందం అమలులో భాగంగా హార్మూజ్ జలసంధి ప్రాంతంలో అమలులో ఉన్న దిగ్బంధనాన్ని అమెరికా దశల వారీగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వాణిజ్యానికి ఇది సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు హెజ్కియాన్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పూర్తి స్థాయి ఒప్పందం కోసం వచ్చే 60 రోజుల పాటు మరిన్ని చర్చలు కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. హార్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాల్లో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ మార్గం మూసివేయబడితే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే దీనిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక ఒప్పందంలో భాగంగా అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే తగ్గించడం ప్రారంభించింది. 30 రోజుల వ్యవధిలో పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. అదే సమయంలో ఇరాన్ కూడా వాణిజ్య నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని అంగీకరించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ వార్తకు సానుకూల స్పందన లభించింది. ముఖ్యంగా చమురు ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ పెట్టుబడిదారుల్లో కూడా ఆశావాహ వాతావరణం ఏర్పడినట్లు ఆర్థిక నిపుణులు తెలిపారు. ఇప్పటికే కొన్ని వాణిజ్య నౌకలు తిరిగి ప్రయాణం ప్రారంభించాయి. జూన్ 18 నాటికి అనేక నౌకల హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించినట్లు సమాచారం వచ్చింది. దీంతో ప్రపంచ సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందనే ఆశలు పెరిగాయి. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే డజన్కు పైగా నౌకలకు ఇరాన్ పోర్టుల వైపు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ చర్యల్లో ఇంధన రవాణా క్రమంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు. వచ్చే 60 రోజుల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి స్థాయి ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఇరు దేశాలు యుద్ధ చర్యలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఇకపై ఒకరిపై మరొకరు సైనిక చర్యలు చేపట్టకుండా ఉండాలని అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ప్రపంచ దేశాలు ఈ పరిణామాన్ని స్వాగతించాయి. ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు ఈ నిర్ణయంతో ఊరట పొందాయి. దీనివల్ల సరఫరా వ్యవస్థలో స్థిరం వస్తుందని భావిస్తున్నారు. భారతదేశానికి కూడా ఈ పరిణామం చాలా ముఖ్యమైనదే. భారత్ కు అవసరమైన చమురు, సహజ వాయువు పెద్ద మొత్తంలో ఈ మార్గం ద్వారానే వస్తాయి. హార్మూజ్ ప్రాంతంలో స్థిరత్వం నెలకొంటే భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విదేశాంగ నిపుణులు మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కాదని, ఒక ప్రాథమిక అవగాహన మాత్రమేనని చెప్పారు. రాబోయే 60 రోజులకు చాలా కీలకమని వారు పేర్కొంటున్నారు. ఈ సమయంలో ఇరు దేశాలు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరాన్ భవిష్యత్తులో సముద్ర రవాణాకు సంబంధించి కొత్త విధానాలు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం వచ్చింది. అయితే తొలి 60 రోజుల పాటు అదనపు రుసుములు లేకుండా వాణిజ్య నౌకల ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నౌకాయాన సంస్థలు కూడా ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. భద్రతా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడిన తరువాత రాకపోకలు మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇరాన్ ఒప్పంద నిబంధనలను
పాటిస్తోందని తెలిపారు. అయితే తుది ఒప్పందం పూర్తయ్యే వరకు పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని అంశాల్లో ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సముద్ర రవాణా చాలా కీలకం. ఆహార పదార్థాలు, ఇంధనం, ఔషధాలు, పరిశ్రమలకు అవసరమైన వస్తువులు అన్ని ఈ మార్గాల ద్వారానే భారీ స్థాయిలో రవాణా అవుతాయి. అందువల్ల హార్మూజ్ జలసంధి తెరిచి ఉండటం చాలా అవసరం. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ఈ తాజా పరిణామాలు ప్రపంచ దేశాల్లో ఆశలను పెంచాయి. సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని పలువురు ప్రపంచ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చివరిగా అధికారులు మాట్లాడుతూ ఈ ఒప్పందం విజయవంతం కావాలంటే ఇరు దేశాలు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని తెలిపారు. ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం లేకుండా సముద్ర మార్గాలను అందుబాటులో ఉంచడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
రక్షణ రంగంలో అమెరికాకు గొప్ప సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా దాడి చేయాలని అనుకుంటే మేము అక్కడే ఉంటామన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్షణ రంగానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ప్రపంచంలోని అనేక దేశాలతో బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఏ దేశంపై అయినా ఎవరైనా దాడి చేయాలని ప్రయత్నిస్తే మిత్ర దేశాల రక్షణ కోసం అమెరికా అక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ భద్రత, శాంతి, పరస్పర సహకారం కోసం తమ దేశం ఎప్పటికప్పుడు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్ లో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మిత్ర దేశాలతో ఉన్న రక్షణ ఒప్పందాలను అమెరికా గౌరవిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచ భద్రత ఒక్క దేశం బాధ్యత కాదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచ దేశం పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. సమస్యలు తలెత్తినప్పుడు ముందుగా చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని అన్నారు. శాంతి కోసం అన్ని దేశాలు కలిసి పనిచేయడం అవసరమని తెలిపారు. అమెరికా చాలా కాలంగా అనేక దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని ట్రంప్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, భద్రతా వ్యవస్థలు, సమాచార మార్పిడి వంటి అంశాల్లో సహకారం అందిస్తున్నామని వివరించారు. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. మిత్ర దేశాల భద్రత విషయంలో అమెరికా ఎప్పుడూ వెనకడుగు వేయదని ట్రంప్ స్పష్టం చేశారు. ఒక దేశంపై ప్రమాదం ఏర్పడితే దానిని అందరూ సమస్యగా పరిగణిస్తామని తెలిపారు. అందుకే రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మారుతున్నాయని ఆయన చెప్పారు. కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని ఎదుర్కోవడానికి కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు. అందుకే రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అమెరికా తన మిత్ర దేశాలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తోందని ట్రంప్ తెలిపారు. భద్రతా పరిస్థితులపై సమీక్షలు చేస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. సైబర్ భద్రత ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన అంశంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కేవలం భూభాగంలో కాకుండా డిజిటల్ ప్రపంచంలో కూడా భద్రతను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైబర్ దాడులను ఎదుర్కోవడానికి అమెరికా ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. భారత్ తో కూడా అమెరికాకు మంచి రక్షణ సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాలు అనేక రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకారం పెరుగుతోందని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగాలని ట్రంప్ అన్నారు. ఈ ప్రాంతం ప్రపంచ వాణిజ్యానికి చాలా ముఖ్యమని చెప్పారు. అందుకే ఇక్కడ ఎలాంటి అంతరాయాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రపంచ దేశాల మధ్య నమ్మకం పెరగాలని ఆయన సూచించారు. ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయని చెప్పారు. పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలకు అమెరికా ప్రాధాన్యం ఇస్తోందని ట్రంప్ తెలిపారు. ఆధునిక విమానాలు, రక్షణ పరికరాలు, సమాచార వ్యవస్థలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇవి మిత్ర దేశాలకు కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని కాపాడేందుకు బలమైన సంబంధాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మిత్ర దేశాల మధ్య సమన్వయం ఉంటేనే సమస్యలు త్వరగా పరిష్కరించవచ్చని తెలిపారు. సముద్ర మార్గాల భద్రతపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా మాట్లాడారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్ర మార్గాలు చాలా కీలకమని చెప్పారు. వాటిని రక్షించడం అన్ని దేశాల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భద్రత ఎంతో ముఖ్యమని ట్రంప్ అన్నారు. భద్రత లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. అందుకే రక్షణ రంగంలో పెట్టుబడులు పెంచుతున్నామని వివరించారు. అమెరికా సైన్యం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే స్పందించేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. యుద్ధం ఎప్పుడు చివరి మార్గం మాత్రమే కావాలని ట్రంప్ పేర్కొన్నారు. మొదట సంభాషణలు, తర్వాత దౌత్యపరమైన చర్యలు, చివరికి అవసరమైతే మాత్రమే ఇతర చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రపంచ దేశాల మధ్య సహకారం పెరిగితే ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి దేశం తన బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రక్షణ రంగంలో మహిళల పాత్ర కూడా పేర్కొంటోందని ట్రంప్ చెప్పారు. సైన్యంలో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారికి మరింత అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. కొంత తరానికి భద్రతమైన అవగాహన కల్పించడం అవసరమని ఆయన తెలిపారు. యువతకు దేశ సేవల్లో పాల్గొనాలని సూచించారు.
శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అమెరికా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మానవతా సహాయం కూడా అందిస్తోందని ట్రంప్ గుర్తు చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే సహాయక చర్యలు చేపడతామని వివరించారు. రక్షణ రంగంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొత్త సాంకేతిక అభివృద్ధి ద్వారా భద్రతను మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాలతో సమాచారాన్ని పంచుకుంటున్నామని ట్రంప్ చెప్పారు. దీనివల్ల ప్రమాదాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
యుద్ధం వల్ల నౌకా సిబ్బంది ఇబ్బందులు ట్రంప్ తో ప్రస్తావించిన మోదీ నావికుల రక్షణకు విధి విధానాలు రూపొందించాలని సూచన. సముద్ర మార్గాల్లో భద్రతకు ప్రాధాన్యం, ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపు. G7 సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న నావికుల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలంటే సముద్ర రవాణా మార్గాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేత పరిస్థితుల్లో మళ్లీ రాకుండా అన్ని దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ నావికులతో పాటు అన్ని దేశాల నావికులు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నావికులు ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారి భద్రతను కాపాడటం ప్రతి దేశం బాధ్యత అని స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యున్నత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచ చమురు సహజ వాయువు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉందని మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే సముద్ర రవాణా నిరంతరంగా కొనసాగాలని ఆయన చెప్పారు. ఏ కారణం చేతనైనా అంతర్జాతీయ సముద్ర మార్గాలు నిలిచిపోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత రవాణా కొనసాగించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది నావికులు ప్రతిరోజు సముద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారని మోదీ గుర్తు చేశారు. వారు కేవలం ఒక దేశానికి చెందిన వారు మాత్రమే కాదని ప్రపంచ సరఫరా వ్యవస్థను ముందుకు నడిపించే ముఖ్యమైన వ్యక్తులని అన్నారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హర్ముజ్ జలసంధిలో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నౌకల రాకపోకలు తగ్గడం వల్ల ప్రపంచ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. దీంతో అనేక దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే శాశ్వత పరిష్కారం కోసం దేశాల మధ్య సహకారం అవసరమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ఈ సముద్ర మార్గం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. దేశానికి అవసరమైన ఇంధనం, ఎరువులు, ఇతర వస్తువుల రవాణాలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అందుకే హర్ముజ్ ప్రాంతంలో శాంతి నెలకొనడం అవసరమని పేర్కొన్నారు. సముద్ర మార్గాల భద్రతను రాజకీయ అంశంగా చూడకుండా ప్రపంచ బాధ్యతగా చూడాలని మోదీ సూచించారు. ఒక ప్రాంతంలో ఏర్పడే సమస్యలు ప్రపంచ దేశాలన్నిటినీ ప్రభావితం చేస్తాయని చెప్పారు. అందుకే అన్ని దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. భారత ప్రభుత్వం నిరంతరం పరిస్థితులను పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. విదేశాంగ శాఖ, నౌకాదళం, సముద్ర రవాణా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. భారతీయ నావికుల భద్రతపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థల్లో సముద్ర రవాణా అత్యంత కీలకమైన భాగమని ప్రధాని వివరించారు. ఒక నౌకా ప్రయాణం ఆగిపోతే దాని ప్రభావం అనేక దేశాలపై పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అందుకే సముద్ర మార్గాలను ఎప్పుడూ తెరిచి ఉంచడం అవసరమని అన్నారు. హర్ముజ్ ప్రాంతంలో కొన్ని నౌకలు నిలిచిపోయిన పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. వేలాది మంది నావికులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన సందర్భాలు నమోదయ్యాయి. ఈ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని మోదీ కోరారు. భారత ప్రభుత్వం సంభాషణ, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఎప్పటి నుంచో చెబుతోందని ప్రధాని తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించడం ద్వారా మాత్రమే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సముద్ర మార్గాల్లో దాడులు, అడ్డంకిలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు. నౌకలపై దాడులు జరగడం, రవాణా నిలిచిపోవడం అంగీకరించలేమని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం అన్ని దేశాల బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన మార్గాలను రక్షించడంలో ప్రతి దేశం పాత్ర ఉండాలని తెలిపారు. హర్ముజ్ జలసంధి సమస్య వల్ల ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చమురు రవాణాలో అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. నావికులు అనేక నెలల పాటు కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. వారు ప్రపంచానికి అవసరమైన వస్తువులను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అలాంటి వారు భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, సహకారం, సంభాషణలకు ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని తెలిపారు.
వివాదాలను యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయం రాకుండా అన్ని దేశాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆహారం, ఇంధనం, ఔషధాల రవాణా ఎలాంటి ఆకంఠం లేకుండా కొనసాగాలని పేర్కొన్నారు. G7 సమావేశంలో కూడా ఈ అంశానికి ప్రాధాన్యం లభించిందని అధికారులు తెలిపారు. ప్రపంచ నాయకులు సముద్ర భద్రతా అంశంపై చర్చించినట్లు సమాచారం. చివరిగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నావికుల భద్రత ఒక దేశానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని అది మొత్తం ప్రపంచ బాధ్యతని స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి మూసివేత పరిస్థితులు మళ్లీ రాకుండా చూడాలని, ప్రపంచ వాణిజ్యం నిరంతరంగా కొనసాగించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.